చూడండి, ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్స్ అనే టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి. ఓకే, లెట్ us స్టార్ట్. మనకు తెలుసు d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతండి, 2x అనమాట. ఓకేనా? సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x అయితే మనకి 2x యొక్క యాంటీ డెరివేటివ్ని మనం ఏమంటామంటే ఎక్స్ స్క్వేర్ అంటాం అనమాట. సో యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో లెఫ్ట్ టు రైట్ డెరివేటివ్ అయితే రైట్ టు లెఫ్ట్ మనం యాంటీ డెరివేటివ్ అంటామండి. d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఎంత ఉంది, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 2 అంటే డెరివేటివ్ 0. సో 2x ప్లస్ 0 మనకి 2x అవుతుంది. సో ఈ విధంగా మనకి యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x ఇక్కడ ఏమవుతుందంటే ఈ కేసులో మనకి యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x కాబట్టి యాంటీ డెరివేటివ్ అక్కడ ఎక్స్ స్క్వేర్ అయింది. ఓకేనా? తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అయింది. సో యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x ఈ కేసులో ఏమైందంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. సో మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 ఏమవుతుందండి, 2x మైనస్ 0, 2x మైనస్ 0 అంటే 2x అవుతుంది. సో ఆ విధంగా అప్పుడు మనకి యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x ఏమవుతుందండి ఈ కేసులో మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 అవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 100. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఏ కాన్స్టెంట్ పెట్టినా దాని డెరివేటివ్ 2x అవుతుంది. కానీ 2x యొక్క యాంటీ డెరివేటివ్స్ మాత్రం చాలా వస్తున్నాయి మనకి. అవునా? అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఏ కాన్స్టెంట్ పెట్టినా దాని డెరివేటివ్ 0 కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ మీకు ఏమవుతుంది, 2x అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా జనరల్గా మనం ఏం రాయొచ్చు అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2xని మనం యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2xని మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని మనం రాసుకోవచ్చు. సి అంటే ఏదైనా కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు పెట్టాం కదా, ఇక్కడ 2 అని పెట్టాం, 100 అని పెట్టాం, 1000 అని కూడా పెట్టుకోవచ్చు మనం. సో చూడండి, యాంటీ డెరివేటివ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2, ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 అలా వస్తున్నాయి. కాబట్టి ఇలా జనరల్గా మనం ఏం రాయొచ్చు అంటే యాంటీ డెరివేటివ్ ఆఫ్ 2x అనేది మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని తీసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని మనం తీసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఈ విధంగా మనం యాంటీ డెరివేటివ్స్ ఆఫ్ 2x అనేవి ఇన్ఫినిటీ అనమాట, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఈ యాంటీ డెరివేటివ్స్ అన్నిటినీ ఇన్ జనరల్గా మనం రాస్తే దాన్నే మనం ఏమంటాం అంటే ఇంటిగ్రల్ అంటాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ 2x విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అండి. సింబాలికల్గా ఎస్ని సాగదీసినట్టు రాయండి. ఇంటిగ్రల్ 2x dx అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అనమాట. ఇంటిగ్రల్ 2x dx అంటే ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా? సో ఇది యాంటీ డెరివేటివ్స్ అనేది ఏదైనా ఫంక్షన్కి ఇన్ఫినిటీ ఉంటాయండి. ఆ ఇన్ఫినిటీ మొత్తాన్ని కంబైన్డ్గా ఇలా, ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ కాన్స్టెంట్స్ కాబట్టి ఇన్ఫినిటీ ఉంటాయి. సో ఈ విధంగా వాటన్నిటిని కంబైన్డ్గా రాస్తేనే అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి లా వచ్చింది, ఒక కాన్స్టెంట్. ఈ సీని మనం కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ కూడా అంటామండి. సో మీకు క్లియర్గా ఒకసారి చెప్తా చూడండి. d/dx ఆఫ్ మనకి స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ సి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఇంటిగ్రల్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని మనం రాసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ లాగా ఈ ఇంటిగ్రేషన్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇంటిగ్రల్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఏమిటంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుందండి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. d/dx ఆఫ్ మనకి సైన్ ఎక్స్ ప్లస్ ఎనీ కాన్స్టెంట్ సి తీసుకున్నాం అనుకోండి, ఏమైంది, కాస్ ఎక్స్ ప్లస్ 0 కాస్ ఎక్స్ అవుతుంది. సో అప్పుడు రైట్ టు లెఫ్ట్ ఏమని రాయొచ్చు మనం, అప్పుడు ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి అని మనం రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ ఇంటిగ్రేషన్స్ అనేవి డిఫైన్ చేసుకోవచ్చండి. ఓకే, నోట్ డౌన్.